కొత్తగా ఏం చేశాడు, దాదాపు 2 years బ్యాక్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించాడు, లిస్ట్ తెమ్మన్నాడు. ఎంత జాగ్రత్తగా స్కెచ్ చేశాడంటే, మనం జీవితంలో ఒక్కసారి కూడా గెలవని సీట్లెన్ని, ఒకసారి గెలిచి ఓడిపోతున్న సీట్లెన్ని, అట్లాగే 2-3 సార్లు గెలిచి ఓడిపోయిన సీట్లెన్ని, తరచూ గెలిచే సీట్లేంటి, పేర్లతో సహా బట్టరమ్మన్నాడు. వచ్చిన తర్వాతన ఒక టీముల్ని పంపించాడు ఆయా రాష్ట్రాలకి. అస్సలు సీట్లు గెలవనటువంటి, అంటే ఒక్కసారి కూడా బీజేపీ గెలవని నియోజకవర్గాలన్నిటికీ టీములు పంపించాడు. అసలు అక్కడ ఏ ప్రాతిపదికన, ప్రాంతీయ పార్టీ డామినేషనా, లేదా బీజేపీ మీద ద్వేషమా, లేదంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్ బలం లేదా, ఇట్లాంటివన్నీ స్కెచ్ కనుక్కున్నాడు. దాని తర్వాత రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. వాటి మీద కాన్సన్ట్రేషన్ అన్న సీరియస్నెస్ పెట్టాడు. ఇంత పెద్ద స్కెచ్ అతను వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సో మమతా బెనర్జీని కన్విన్స్ చేసుకుందాం, అఖిలేష్ని కన్విన్స్ చేసుకుందాం, శరద్ పవార్ని కన్విన్స్ చేసుకుందాం, కమ్యూనిస్టులు ఇదే రూట్లు. అంటే చంద్రబాబు నాయుడు కనుక తన బలాన్ని పెంచుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ వెంట ఎట్లా పడ్డాడు, అట్లా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడం మానేసి. ఎందుకంటే 275 స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది దేశంలో. ఆ 275లో వాళ్ళు 15 మించి గెలవట్లా. దాని మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తే 200 గెలవచ్చుగా. అప్పుడు బీజేపీ 75కి పరిమితం అయిపోతే వీళ్ళ మాటే ఉంటదిగా. అది ఎందుకు చేయలేకపోయింది అంటే